ప్రధానంగా చూసినాక ఈ రోజుకి సంబంధించి కూడా ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో జోగి రమేష్ సంబంధించినటువంటి నివాసాన్ని కూడా పచ్చ మొక్కలు చేసినటువంటి దాన్ని కూడా ఖండిస్తూ ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. చూస్తే కనుక పోలీసుల విజ్ఞప్తి మేరకు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసి వెస్ట్ బైపాస్ నుంచి కూడా ఇబ్రహీంపట్నం చేరుకోబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా తమ ప్రియతమ నేతకి స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వారిని వీరితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఏ విధంగా చూస్తారు పచ్చ మొక్కల పాశవిక దాడుల్ని? ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పని చూస్తే అడుగడుగునా కూడా నిరాజనం పట్టేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం ఈరోజు ఘన స్వాగతం పలకడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే మొన్న గుంటూరు ఏ రకంగా అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగిందో పాశవికంగా, ఆ దాడిని సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వేల కొద్ది ప్రజలు రోడ్డు మీద స్వచ్ఛందంగా వచ్చి జగనన్నకి నీరాజనాలు పలుకుతుంటే అది చూసి ఓర్వలేని ఈ కూటమి నాయకులు ఈరోజు మళ్ళీ జోగి రమేష్ గారి మీద జరిగిన దాడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని కూడా పరామర్శించడం వస్తున్నారని చెప్పి అడుగడుగున ఆంక్షలు పెడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగడుగున ఆపడానికి చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లోన కట్టలు తెంచుకున్న ఆవేశం ఉంది. ఏ ఒక్క పోలీసు కాదు కదా, ఏ ఒక్క గవర్నమెంట్ కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. జగనన్నని ఆపలేరు, జగనన్న సైన్యాన్ని ఆపలేరు. ఈ రకంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తుంటే చూడలేని వారవలేని తనంతో ఈరోజు ప్రజలను ఆపాలనుకుంటున్నారు. కానీ ఆపలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని ఎక్కడా ఆపలేరు. ఈ కూటమి నాయకులు ఎంతకు దిగజారిపోయారో, రోజు రోజుకి ఇంకా ఎంతకు దిగజారిపోతున్నారో మనం చూస్తున్నాం. ఓ పక్క నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు స్వచ్ఛందంగా తెలియజేస్తుంది. హర్యానాలోన నేషనల్ డెవలప్మెంట్ బోర్డు ఏమని చెప్పింది, అలాగే గుజరాత్లో ఏమని చెప్పింది ఎన్డీడీపీ అన్నది పూర్తి స్థాయిలో నివేదిక ఉన్నా కానీ వీళ్ళు దాన్ని మసిపూసి మారడకాయ చేసి ఏ రకంగా వీళ్ళు నిన్న సీఎం గారేంటి, డిప్యూటీ సీఎం గారేంటి, లేకపోతే బీజేపీ నాయకులేంటి, వీళ్ళందరూ కూర్చొని ఏ రకంగా ఇంకా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి, ఇంకా ప్రజలకి మసిపూసి మారడకాయ చేసి ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్నారు. ఇది తప్పు. సిబిఐ నివేదిక పూర్తి స్థాయిలో ఇచ్చింది. మీరు ఎంత మసిపూసి మారడకాయ చేద్దామన్నా, మీరు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామన్నా ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఈరోజు ప్రజలు ఏ స్థాయిలోకి వెళ్ళిందేనంటే గత సంవత్సరంన్నరగా వీళ్ళు చేస్తున్న లడ్డూ మీద, ఆ కలియుగ భగవంతుని ప్రసాదం లడ్డూ మీద వీళ్ళు చేస్తున్న అభియోగాలు ఏ రకంగా ఉన్నాయంటే ప్రజలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, కానీ వీళ్ళు చేస్తున్న అభియోగాల వల్ల ఆ ప్రసాదం తినడానికి ఒక క్షణం ఆలోచించే పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొల్పారు, భారతదేశంలో నెలకొల్పారు అని అంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైన మాటలు వీళ్ళు బయటకు వదిలేరు. ఎంత ఆ భగవంతుని విషయంలో కూడా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పతనానికి వీళ్ళు రోజు రోజుకి దిగదాడుతున్నారు అన్నది ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? చూసి గతంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు చూసారా, ఇలాంటి హేయమైన చర్యలు చూసారా? ఏం చూస్తారు? కొత్త సాంప్రదాయాలకి తెరలేపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అనుభవానికి, ఎందుకంటే 40 years ఇండస్ట్రీ అని నిత్యం డప్పు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున కొత్త రకం పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విత్తనాలు విత్తుతా ఉన్నాడు. మరి 2029 తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తి చెట్టయి ఫలాలు కోసే టైంకి ఫలాలు ఎంత గాఢంగా ఉంటాయో, ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మరి దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా వీళ్ళు చూస్తారు. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంలా చేయాలి. రాజకీయం అంటే ప్రజాసేవ. అది గాలికి వదిలేసి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేస్తూ నిత్యం భగవంతుడన్నా కూడా భయభక్తులు లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా చేస్తూ కేవలం వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ ఓన్లీ సింహం. ఆయన ఎక్కడికి వచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వస్తారు, నీరాజనాలు పలుకుతారు ఖచ్చితంగా. అసలు మా పార్టీ నేతని ఆయన వచ్చి పలకరించుకుంటా ఉంటే ఆ నేపథ్యంలో పచ్చ మీడియాలు ఎంత దారుణంగా
తాడేపల్లి నుంచి గుంటూరుకి 6 గంటలు ఎందుకు పట్టింది? అసలు పచ్చ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పచ్చ జర్నలిస్టులు మాత్రం నిజంగా జోకర్లులా తయారయ్యారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్న సిగ్గు కూడా లేకుండా ఉచ్చం నీచం అన్నీ వదిలేసేసి చాలా గొప్పగా మేమే అన్నట్టుగా ముందుకు పోతా ఉన్నారు. కానీ భగవంతుడు అనేవాడు అన్ని కౌంట్ చేస్తూ ఉన్నాడు. 29కి మాత్రం వీళ్ళకి సరైన సమాధానం అయితే మాత్రం మా పార్టీయే కాదు, ప్రజలే కాదు, భగవంతుడు కూడా చెప్తాడు. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే అడుగుడు ఆంక్షలు పెడుతున్నారు, అయినా కానీ ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా చూస్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత భయం పట్టుకుందనంటే నిన్న గుంటూరు చూసాం, ఈరోజు మా విజయవాడ చూస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అనేటువంటిది ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అన్నని చూడాలి, అన్నతో మాట్లాడాలనేటువంటి విధానాలను చూస్తూ ఉంటే మీకు ఆల్రెడీ తడిచిపోతుందనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఏదైతే మాజీ మంత్రుల మీద చేసినటువంటి విధ్వంస కాండ ఉందో దానికి రాబోయే రోజుల్లోనే మీ పార్టీకి మీ ఏదైతే మీ 42 సంవత్సరాల రాజకీయ చరిత్రకు కూడా చరమగీతం పాడే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే మాజీ మంత్రులకే సైతమే మీకు భద్రత కల్పించలేనటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ అంబంటి రాంబాబు గారు జైల్లో పెట్టి ఇవాళ గుర్తొచ్చిందా మీకు అంబంటి రాంబాబు శాఖ సంబంధించినటువంటి ఏదైతే నీటిపారుదల శాఖ ఈ రోజు గుర్తొచ్చిందా అంటే నిన్న హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడుకోవటం. ఇంకొక మంత్రి అంటాడు ఇదంతా కూడా అంట ఈ ఓరవలేక అసలు ఆంధ్ర రాష్ట్రానికంట నిధులంతా వరదల్లో పారిపోతా ఉన్నాయంట. ఎక్కడ నిధులు దాచిపెట్టారయ్యా? ఎక్కడొచ్చినాయి? ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే నేను ఒక చిన్న మీకు ఒక ఏం చేయాలనేటువంటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ఇవ్వటం నేర్చుకో చంద్రబాబు నాయుడు గారు. అది ఇస్తే ప్రజల్లో ఏదైనా నీకు 1% అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు కాబట్టి నువ్వు కూడా అలా చేస్తే మంచి అనేటువంటిది జరుగుతుంది. ఈ రాజకీయాలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నిన్ను ఒకటే అన్నాడు, డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఎందుకంటే ఈయనకి నచ్చితే ఒకరు, నచ్చపోతే డైవర్షన్ అనేటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. నిన్న ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పెద్ద ఎత్తున మా విజయవాడ నగరంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. అన్నకు సంఘీభావంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు చూశారు, ఏ విధంగా చూస్తారు? భయపెట్టాలని చూస్తారు వైసీపీ శ్రేణుల్ని. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు కానీ బయటికి వస్తే ఒక భయపెట్టించాలనే ఉద్దేశం మీద కేవలం గుండాల్లాగా వైసీపీకి సంబంధించి ఇళ్లపైకి వెళ్ళి, అదే మనం చూసుకున్న విజయవాడలో జోగి రమేష్ గారి ఇంటిపైకి వెళ్ళి పెట్రోల్ బాంబులు, టీడీపీ గూండాలు, వాళ్ళకి సపోర్ట్ పోలీసులు ఏంటని మనం వీడియోలో చూసాం, తోస్తున్నారు వెళ్ళండి చేయండి అని. కానీ అందరికీ గుర్తుపెట్టుకోండి, అంటే 2029లో జగనన్న వస్తాడు, ఒక్కొక్కటి వడ్డీతో సహా చెల్లిస్తామని మీకు చెప్తున్నాం. అదేనా ఈరోజు ఒక మినిమంగా 3 రోజుల నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి జగన్ గారి ఆఫీస్ నుంచి ఒక విడుదల రిలీజ్ అయింది. ఏమని, మన వాడిది కిష్లంగా కట్ట భవానీపురం పైగా జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తాని. రాత్రి 11ంటికి సిటీ ప్లానర్ పోలీస్ గారు మార్చాల్సిన అవసరం ఏమిటి? అంటే అతను కొత్తగా వచ్చారండి? కాదండి, కొత్తగా వచ్చారండి. ఏమన్నా అతను రూట్ తెలియదు అని చెప్పడానికి? సిటీ ప్లానర్ అనేది మన పోలీస్ కమిషనర్ గారు ఉన్నారుగా, పోలీస్ కమిషనర్ గారికి తెలుసుగా ఏ రూట్ ఎటు వెళ్ళాల్సింది. అర్ధరాత్రి మార్చాల్సిన అవసరం ఏంటండి? కేవలం పోలీసులు కూడా ఈ ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం చేస్తున్న పనిలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చూడండి, జోగి రమేష్ గారి మీద 100 మంది వెళ్ళి దాడి చేస్తే కేవలం 11 మందే ఉన్నారంట. ఏంటంటే అసలు ఆంధ్రాలో జనాలందరూ అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడే వీళ్ళు సగం బాధపడుతున్నారు, మేము జగనన్న పోగొట్టుకుని చాలా నష్టపోయామనేది. నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో 2029లో జగనన్న వస్తారు. మరొక చెప్తున్నాను, వీళ్ళందరూ వడ్డీతో సహా తేలుస్తాం. అదేనా ఇప్పుడు కొత్త ఫ్లేవర్ మీద పంపిస్తున్నారు. నేను కొత్త ఫ్లేవర్ ఓపెనింగ్ అయిందా? కొత్త ఫ్లేవర్ మీద ఏమైనా జరగరాని జరిగితే దాని బాధ్యత ఎవరండి? దాని బాధ్యత ఎవరు? అంటే కొత్త ఫ్లేవర్ ఓపెన్ రాకుండా ఒక వీఐపీకి కొత్త ఫ్లేవర్ నుంచి ఎలా పంపిస్తారు? మీరు ఉన్న రూటు దేనికి మార్చారు? మీకు అడ్డంకులేంటి? మీకు అడ్డంకులేంటి అంటే మీరు ఇంకా భయపెట్టించి, అంటే జగనన్న రోడ్డు మీద వస్తే జనాలు ఉండకూడదు అనేది ప్రభుత్వంది. కానీ నీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఒక ఎంటిక కూడా పీగలేరు జగన్ అనేది. దేనికంటే జగన్ సింహం లాంటాడు. పేదలకి ఎవరికైనా అండగా ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. దేనికంటే ప్రతి పేదవాడికి జగన్న ఒక పెద్ద కొడుకులాగా ఉన్నారు. అదేవిధంగా కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరు ప్రతి పేదవాడు జగనన్నతో ఉంటాం. నేను ఇప్పుడు జగనన్న 2029లో సీఎంగా మరొకసారి నేను పెడతాను చెప్పగలుగుతాను. మాజీ మంత్రులుగా లక్ష్యం లేకుండా చేసే దాడులు ఏమేమి చూస్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న జంగిల్ రాజుకి వ్యతిరేకంగా గుంటూరులో అంబటి రాంబాబు గారు కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో జోగి రమేష్ గారు కావచ్చు,
వీరి ఇళ్ల మీద జరిగిన పాశవిక దాడికి వ్యతిరేకంగా ఆయా కుటుంబాన్ని పరామర్శనకు వచ్చిన సందర్భంలో గుంటూరులో పెద్ద ఎత్తున ప్రజానికం స్వచ్ఛందంగా రోడ్లకెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా సంఘీభావం వచ్చేసరికి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి 1,00,000 ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇవాళ నేను సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ అడుగడుగున వైసీపీ కార్యకర్తల నాయకులు అడ్డుకున్నారు కదా, ఆ రోజున అంబటి రాంబాబు గారి ఇంటి మీద జోగిరేష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు మీరు వాళ్ళు ఎందుకు అడ్డుకోలేదు అడుగుతా ఉన్నాను. అప్పుడు మీకు చేత కాలేదా? అంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తల నాయకులు అడ్డుకోవడం మాట కుదిరిందా మీకు అడుగుతా ఉన్నాను. చేత కానీ అసమర్థ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు చేత కానప్పుడు దిగిపోండి, ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. అసలు ప్రజా పరిపాలన ఏంటి, శాంతి పద్ధతులు ఏంటి, సంక్షేమ పరిపాలన జగన్మోహన్ రెడ్డి చూపిస్తానని చెప్తూ ఇకనైనా మీ యొక్క అసమర్థ ప్రభుత్వాన్ని కట్టబెట్టి ప్రజలకి సంక్షేమ అభివృద్ధి పాలన అందించండి, అప్పుడైనా మిమ్మల్ని ప్రభుత్వం మెచ్చుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చూస్తారు అసలు సామాన్యులు చూస్తే కనుక అడుగున జగన్మోహన్ రెడ్డి నేరాజాలు పడుతున్నారు, చూస్తే కనుక కూటమి ప్రభుత్వం చూస్తే కనుక అడుగున అడ్డంకులు పెడుతుంది, అయినా కానీ వస్తున్నటువంటి జనం పట్ల ఏం చూస్తారు? ఆధారం భయం. జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి భయం. మా నాయకుడు భౌతికంగా అక్కడ మా నాయకుడిని గాయపరిచి ఆస్తులు విధ్వంసం చేస్తే పరామర్శించడానికి వస్తున్న వ్యక్తి మా నాయకుడు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వస్తుంటే ఈ కూటమి నాయకులు భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అడుగడుగున జనమేరాజనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పడుతున్నారు. అది తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు తొలగాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అరచేత్తో సూర్యుడిని మీ అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని ఆపాలనుకోవడం మీ అవివేకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి నేను మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తాను. ఆత్మస్తుతి పరినింద చందంగా ఈ చంద్రబాబు నాయుడు ఎంత జుగుప్సకరంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డు విషయమై పంది కొవ్వు కలిసిందని చెప్పేసి మాట్లాడిన ఈ హిందూ ద్రోహి చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరు చెబుతున్నాను, నీవు చేసిన తప్పును నువ్వు ఎంత కప్పిపుచ్చుకోవాలనుకున్నా సరే ఆల్మోస్ట్ నువ్వు హిందువుల దృష్టిలో నువ్వు ఒక హిందూ ద్రోహిగా మిగిలిపోయావు, నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోయావు. ఈ చంద్రబాబు నాయుడు గారు దశాలుగా ఆ రోజు వెయ్యకాల మండపం కూలగట్టిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కిరీటంలో ఉన్న పింకు డైమండ్ పగలగొట్టిన దగ్గర నుంచి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న ఈ రోజు వరకు హిందూ యొక్క చరిత్రను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను అంచెలంచెలుగా ఎలా దిగజార్చాడు. ప్రజలు, హిందూ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఆత్మస్తుతి పరనింద చందన నువ్వు ఎన్ని కప్పిపుచ్చుకున్నా, నువ్వు మొంత వేసి దాంట్లో మొంత వేసినా సరే ఈ చంద్రబాబు నాయుడు మాటలు వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు చంద్రబాబు నాయుడు హిందూ ద్రోహిగా మిగిలిపోయాడు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జోగి రమేష్ గారిని, ఒక బీసీ నాయకుడు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వస్తుంటే వీళ్ళు రూట్ మ్యాప్ క్షణకాలంలో గంటల వ్యవధిలో రూట్ మ్యాప్ మారుస్తారు. ఏంటంటే ఇది భయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే 3 అక్షరాలు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటానికి ఈ యొక్క ఘటనే ఉదాహరణ. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? మీ నాయకుడి కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు? ఇక్కడ ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎవరికి వాళ్ళు వేలాది మంది ఈరోజు తరలి రావడం జరుగుతూ ఉంది. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు పోలీసు వాళ్ళు అందరూ కూడా రాత్రి నుంచి మరి భవానీపురము, విజయవాడ వెస్టు మరి ఈ విధంగా అనేక రకాలుగా మహిళలు కూడా మరి రోడ్డుపైన ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రాత్రికి రాత్రి ఇప్పుడు 9 గంటలకు రూట్ మార్చేసి జనాలను తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా జగనన్న ఎక్కడున్నా కూడా ప్రజలందరూ కూడా అక్కడికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. జనం ఎప్పుడూ కూడా జగనన్నతోనే ఉంటారు. ఈరోజు పేదలు, మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలన్నీ కూడా మరి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు. మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయింది, ఏ విధంగా చూస్తారు అసలు ఇక్కడ? మరి ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అనేది స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే లోకేష్ గారు చెప్పారో రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఈరోజు మరి మంత్రుల మీద దాడులు చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రాక్షస పాలన జరుగుతుంది, రౌడీ రాజ్యం జరుగుతుంది అనేది స్పష్టంగా. ఎందుకంటే సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరగాలంటే భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా దీని అంతటికీ కూడా త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇదంతా కూడా ఒకటే స్పష్టం చేసి ప్రధానంగా చూసిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు కూడా
వాసవిక ఆటవిక జంగిల్ రాజు పాలన సాగుతుంది రాష్ట్రంలో. మాజీ మంత్రులపై ఇళ్లపై కూడా పచ్చబొక్కలు కూడా విచక్షణారకంగా దాడులు చేస్తారు. ఎవరైతే దాడులు చేస్తారో వారికి కూడా ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా ప్రోత్సాహంతో కూడా చేసినటువంటి దాడులు చూస్తే కనుక భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వీరు కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా కనపడుతుంది.